హలో ఫ్రెండ్స్, రెండవ విడతలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే సెప్టెంబర్ 15 అంటే నెక్స్ట్ మంత్ 15 లోపు లబ్ధిదారుల అందరికీ మంజూరు పత్రాలను ఇవ్వనుంది. దీనికోసం ప్రభుత్వము తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డుని ఇమ్మీడియట్గా ఆదేశించడం జరిగింది. కావున సెప్టెంబర్ 15 లోపు మీకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంజూరు పత్రం శాంక్షన్ ఆర్డర్ రాబోతుంది. అయితే ఈసారి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ ఇండ్ల శాంక్షన్ ప్రక్రియలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో 50,000 మంది పూరి గుడిసెల్లో నివసిస్తున్నారన్నమాట. వీరికే ఈసారి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. కొత్త ఇల్లు రెండవ విడతలో ఈ పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇస్తారు. తర్వాత ఎవరికి ఇస్తారంటే ఆల్రెడీ గతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని గోడల వరకు లేపి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఇంటిని పూర్తి చేయలేకపోతే వారికి ఈసారి 2 లక్షల రూపాయలను ఇంటిని పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వము ప్రత్యేకంగా ఇస్తుందన్నమాట. అయితే ఈ 2 లక్షలను ప్రభుత్వము రూఫ్ పునఃప్రారంభం అనే కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున మొత్తము 70,000 ఇళ్లను మంజూరు చేస్తుందన్నమాట. తుది జాబితాను కలెక్టర్ గారు పరిశీలించిన తర్వాత సంబంధిత జిల్లా మంత్రి ఆమోదించాక లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా మనకు సెప్టెంబర్ 15 నాటికి పూర్తయి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను చేతిలో పెట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఈ 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసము అక్షరాల 10,400 కోట్లను కేటాయించిందనమాట. ఇందులో 9,000 కోట్లను ఇంటికి 5 లక్షల చొప్పున, అదేవిధంగా రూఫ్ పునఃప్రారంభం పథకం కింద 70,000 ఇళ్ళకి 1,400 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. ఇక రెండవ విషయం ఏంటంటే ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యి ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకు బేస్మెంట్ కట్టుకోలేకపోతారో, అంటే ప్రభుత్వం నుంచి బేస్మెంట్ పైసలు మొదటి విడత రావడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఎవరికైతే ఉంటుందో వారికి మహిళా సంఘాల ద్వారా బేస్మెంట్ కట్టుకోవడానికి 1 లక్ష రూపాయలను రుణంగా అందివ్వనుందనమాట. ప్రభుత్వం నుంచి బేస్మెంట్ రూపాయలు మొదటి విడత 1 లక్ష రాగానే మళ్ళీ మహిళా సంఘాలకు వీరు తిరిగి ఇవ్వాలి. ఇది రెండవ అప్డేటు. ఇక మూడవ విషయానికి వస్తే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో రెండవ విడతలో కానీ మొదటి విడతలో కానీ వారు మీ యొక్క లేటెస్ట్ స్టేటస్ని మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా మొబైల్ నంబర్ ద్వారా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. అది ఆగస్టు 20 అంటే ఈ రోజు నుంచే మీకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ని వెంటనే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.